వెల్కమ్ టు పక్క హైదరాబాదీ నేను శ్వేత. డీటెయిల్స్ చూద్దాం. దసరా నవరాత్రులంటే ముందుగా గుర్తొచ్చేది దాండియా గర్భా నృత్యాలే. దసరా ఉత్సవాలకు సమయం దగ్గర పడుతుండటంతో సంప్రదాయ నృత్యాలకు స్వాగతం పలికారు అక్కడి కుర్రకారు. విల్లామేరీ ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో దసరా ఉత్సవాలను వైభవపేతంగా నిర్వహించారు. మినీ నవరాత్రి పండుగ రంగీలా రాస్ను ధూమ్ధామ్గా సెలబ్రేట్ చేశారు. యువతులు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఈ ఈవెంట్ నిర్వహణ వెనుక బలమైన కారణమే ఉంది. అభాగ్యులకు అండగా నిలవాలనే కాలేజ్ యాజమాన్య ఆలోచనతో ఈవెంట్ ని నిర్వహించి వచ్చిన డబ్బుతో అనాథలకు సాయాన్ని అందిస్తున్నారు. దసరా ఉత్సవాలు అంటేనే ఎన్నో ఆనందాల హరివిల్లు. బతుకమ్మ ఆటపాటలు, దాండియా గార్బా నృత్యాలతో ఆ సందడే వేరు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో దసరా సంబురాలు స్టార్ట్ అయిపోయాయి. కలర్ఫుల్ ఈవెంట్స్ తో అదరగొడుతున్నారు. నగరంలోని విల్లామేరీ విమెన్స్ డిగ్రీ కళాశాలలో గత 2 ఏళ్లుగా ఆనవాయితీగా వస్తున్న మినీ నవరాత్రి ఉత్సవాలను ఈ ఏడాది కూడా పేరుతో నిర్వహించిన ఈ ఉత్సవాల్లో కాలేజ్ విద్యార్థినులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. మొత్తం 5 రోజుల పాటు ఈ ఈవెంట్ జరిగింది. ఇందులో పలు రకాల కార్యక్రమాలు నిర్వహించారు. దాండియా ఉత్సవానికి ముందు 4 రోజుల వర్క్ షాప్ జరిగింది. ఆ తర్వాత కళాశాల మైదానంలో గ్రాండ్ ఫినాలే జరిగింది. తెలంగాణ సాంప్రదాయ పండుగ అయిన బతుకమ్మ పండుగకు యువతులంతా వాటి చుట్టూ చేరి ఆటపాటలతో అలరించారు. దీంతో పాటు లైవ్ బ్యాండ్ దాండియా ఆడి సందడి చేశారు. ఈ ఈవెంట్ తో కాలేజ్ ప్రాంగణమంతా పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. దసరా పండుగ ముందే వచ్చిందా అన్నంతగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. సామాజిక బాధ్యతగా అభాగ్యులకు సాయం అందిస్తున్నారు. ప్రతి ఏడులానే ఈ ఏడు కూడా ఈ ఈవెంట్ నిర్వహించి నిధులను సేకరించామన్నారు. ఇలా వచ్చిన ఆ డబ్బుతో ఉస్మాన్ గంజ్ లోని బాల్యం అనాథాశ్రమానికి చెందిన ఓ యువకుణ్ణి చదివిస్తున్నామని చెప్పారు. విల్లామేరీ డిగ్రీ కాలేజీలో ఎవ్రీ ఇయర్, ఇది 3rd ఇయర్ ఈవెంట్ ని కండక్ట్ చేస్తున్నాము. అంటే ఇది ఒక పర్పస్ కోసం దీనికి రంగీలా రాస్ అని పేరు పెట్టాము. ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసి వచ్చినటువంటి ఇన్కమ్ని అమౌంట్ని ఒక ఆర్ఫనేజ్ బాయ్ చదివిస్తున్నాం. అంటే ఆ అబ్బాయి సెటిల్ అయ్యేంత వరకు చదివించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశాము. అందుకని లిటిల్ బిట్ వీఆర్ కలెక్టింగ్ ఫ్రమ్ ద స్టూడెంట్స్ టికెట్స్తో. ఆ టికెట్స్ మనీ మేము ఆ బాబుకి స్పెండ్ చేస్తున్నాం అనమాట, మంచి ఉద్దేశంతో. కాకపోతే దసరాకు ముందే ఎందుకు కండక్ట్ చేస్తున్నామంటే స్టూడెంట్స్ వెళ్ళిపోవాలి కదా హాలిడేస్కి. ఆ హాలిడేస్లో మళ్ళీ మా స్టూడెంట్స్ అందరూ డిఫరెంట్ టూర్స్కి వెళ్ళిపోతారు. అందుకని వీకెండ్ కదా అని ఇప్పుడు ముందే కండక్ట్ చేస్తున్నాము. ఫస్ట్ బతుకమ్మ చేశారు, ఆ తర్వాత మ్యూజిక్ కాంపిటీషను, తర్వాత 4 రోజులు వర్క్ షాప్ కండక్ట్ చేశాము. వర్క్ షాప్లో వాళ్ళు కొన్ని నేర్చుకున్నారు. అవన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ రెగ్యులర్ జనరల్గా వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ దాండియాలో పార్టిసిపేట్ చేస్తారు. ప్రతి ఇయర్ ఒక థీమ్ తోటి కండక్ట్ చేస్తాము. ఓన్లీ ఫర్ ద కాజ్ ఆఫ్ దట్ బాయ్. ఇట్ ఈస్ విద్యార్థులకు సెలవులుండటంతో నవరాత్రి ఉత్సవాలను ముందే నిర్వహించారు. తమకు ఎంతో ఆనందంగా ఉందని, ఇలాంటి యాక్టివిటీస్ వల్ల పిల్లలు ఆనందంగా ఉంటారని అటు నిర్వాహకులు తెలిపారు.